చూడు ఎంత కిరాకుందో. మీరు అబుదాబిలో ఇంత మంచి ఫామ్ ఉందంటే నమ్ముతారా? హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇవాళ ఫ్రెష్ ఫిష్ ఫామ్కి అయితే వచ్చినాం. చూసుకొని మనకైతే ఇక్కడ మస్తు కోళ్ళు, ఆర్గానిక్ కోళ్ళు ఉన్నాయి, ఇంకా పావురాలు ఉన్నాయి, కోసుకొని తినడానికి అన్నీ ఉన్నాయి. మంచిగా చూపిత దారి కోళ్ళను. ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉన్నాయి కోళ్ళు. మొత్తం అన్ని నాటుకోళ్ళు ఉన్నాయి. చూపిత దారి మొత్తం నాటుకోళ్ళే ఉన్నాయి. ఒక్కటి కూడా పారపుకోడి లేదు. మొత్తం నాటుకోళ్ళే పడినాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా ఇంకో ఇది పప్పాయది ట్రీ పెట్టిర్రు. మొత్తం తెంపుకోపోయినట్టు రెండగాళ్ళు మొత్తం కసుక ఒకటే ఉంచి పోయారు లంచోడుకులు. సో చుట్టూరుగా ఇక్కడ లెమన్ ట్రీ కూడా ఉంది, నిమ్మకాయ చెట్లది. ఇక్కడ బయట చూడురా నాయన, ఇంటికాడ ఉన్నట్టే ఉందిగా ఇది మొత్తం. ఇందిరా నాయన ఈ గడ్డి. వాయమ్మ ఊరి నాయన, ఇదేంది డక్స్ రా నాయన. ఇక్కడ చూడురా డక్స్ డక్స్ డక్స్. దీని అక్కని దెంగ నీ అక్కల్ని వేసుకోతావు. చూసిరా మొత్తం ఇడంతకి రాకుందో. వావ్, పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకని ఆనందానికి ఇల్లు. ఇంకా చూసిరా ఎంత కిరాకుందో. ఇక్కడ హైలైట్ అంటే హైలైట్ ఉంది. మొత్తం పచ్చని గడ్డి. ఇది మొత్తం మన గొర్రెలకును ఆవులకు ఎత్తరు కావచ్చు. మొత్తం అంతా ఆర్గానికే ఉంది ఇక్కడ ఫామ్ మొత్తం. చూసిరా దుబాయ్లో, అబుదాబిలో కూడా ఇట్లా ఇంత మంచి ఫామ్ ఉందంటే మీరు నమ్ముతారా? ఈ అన్న చూసుకునేటట్టున్నాడు మొత్తం. ఇక్కడ ఈ అన్ననే మొత్తం చూసుకునేటట్టున్నాడు. గడ్డి ఓసేసుడు, ఈ కోళ్ళకు దానేసుడు అన్నీ అన్ననే చూసుకునేటట్టున్నాడు మొత్తం. ఇక్కడ కోళ్ళని కోసుకుంటూ వారదెంగుతారు వచ్చి. ఇక్కడ చూడుర్రా ఏం కనబడ్డే మనకు లెమన్స్. అరే 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 ఇక్కడ బాగున్నాయి. ఇంకా 1 2 3 4 5 తీసుకొని సంచిలో ఆరేసుకొని దెంగేసుడే పోంగా. भैया इधर क्या क्या मिलेगा? इधर गाय के दूध है, अंडा भी है, मुर्गी भी है, वेजिटेबल है, पूरा सामान मिलेगा. मच्छी भी है, फिश है. कितना प्राइस है सब? फिश किलो 15 दरम है, मुर्गी 25 दरम है, 30 दरम है, अच्छा 50 दरम है. अच्छा. और दूध मुर्गी का अंडा 1 फिश 1 दरम है, डक का अंडा है, डक है, मुर्गी भी है, पूरा सामान है. पूरा पूरा है इधर? पूरा इधर है सामान. अच्छा अच्छा है भाई. आप किधर से हैं? हम बांग्लादेश का है. कितना साल हुआ इधर? इधर 5 साल हो गया. 5 साल इधर ही काम कर रहे हैं. अच्छी बात है. ఈ రెండాలని చూడు ఎట్లా ఉన్నాయో. ఈడోటి ఆడోటి భలే ఉన్నాయి. ఈడ మంచిగా చల్లా ఉన్నాయి. ఈడ నీళ్ళు వచ్చేటట్టు. ఇవి కూడా గడ్డి మేస్తారా నాయన? ఇవి కూడా గడ్డి మేసేటట్టున్నాయి. ఇవి కోసుకొని తింటారా నాయన? అవుట్రా నాయన, గోన్ తెలుతుంది ఆయనలా. జింకలు కూడా ఉన్నాయా? ఏం ఇడిచిపెట్టకుండా అన్ని జంతువులు ఉన్నాయి ఈడ. ఇది అబుదాబి అంటే నమ్ముతారా ఫ్రెండ్స్? చూడు ఎట్లా ఉందో ఈడ. మొత్తం ఇంటికాడ ఉన్నట్టు ఉన్నాయి అంతా అంగడి. అమ్మో ఇది ఫామ్ చూడరా. కోళ్ళు తిరుగుతున్నాయడా, కోళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఉచ్చవుతుందిడా, ఉచ్చవుతుంది. దానికి పాలు చూడు ఎట్లా వెళ్తాయో. లీటర్ పాలు వెళ్తాయి దానికి. ఇప్పుడు విండుదే పిండి పాలదే కూడా. పిసుకుతే పాలు కాదు పెరుగు రావాలి. పిసుకుతే పాలు కాదు పెరుగు. డైరెక్ట్ పెరుగు నెయ్యి అన్నీ వస్తాయి. చుడురు కాసి మనం రాగానే ఎట్లా వచ్చినాయో దగ్గరికి మళ్ళీ ఉరుకుతున్నాయి. ఇన్నిగానే ఉన్నాయిందిరా నాయన. వాయమ్మ ఊరి నాయన. నీ అక్కలని తోలుకోతాను, నీ అక్కలని అందరినీ తోలుకోతాను. అత్తే అందరికి కోసి పారదేమి కూడా లంచ్ తోలుతుంది. కోసి పారదేమి కూర వండుకొని తినుడే. చిన్నలో బిన్నలో అన్నీ కోసి పారదేమి కూడా. ఇంత కిరాకున్న చూడు. అక్కడ పెద్దవి ఉన్నాయి తల్లిలు, ఇక్కడ చిన్నవి ఉన్నాయి. ఇట్లా పిల్లలు కావచ్చు. ఇవన్నీ ఉరికత్తున్నాయి మనం రాగానే అన్నీ. ఇదేం చెప్పరా నాయన? వాక్ 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 వాక్. ఈడ చూడురా నాయన. ఈ బాతులా ఇంకేమన్నా? ఇదేం మందరా నాయన? బురద ఇడుర్రి. ఇడ ఇంటికాడ బురద ఉన్నట్టు ఉంది. నా అన్న యాదవన్న పోతు మీద పులి బొమ్మ
గర్దని కింద అరే గందరన్నా ఆవులా మరి ఇంకేమన్నా గిట్లున్నాయి. ఉరుకురి లంజోడగా నేను అత్తే నా మొడ్డ పీన నేను చెప్తున్నా. నాకు గిట్లా దక్కుతే నా మొడ్డ మెడలు ఇరిసిపాలి ఇంకా నా మొడ్డ లవడ ఎవరికి కూడా నేను చెప్తున్నా. ఏంది చూస్తారు ఏంది నా లవడ మీకు ఏముంచా నేనే మొత్తం ఉన్న గడ్డి కూడా నేనే తింపారు తింటా. అన్న ఎవరు ఎట్లా పాలు విండుతుండో ఇసుకి పారదింకుడు అన్న. లీటర్ వచ్చేటట్టునే మొత్తం అన్ని పాలు. ఇట్లా మంచిగా పంకలు కూడా పెట్టిర్రు ఈడ చూసారుగా. మంచిగా ఈగలు రాకుండా పంకలు కూడా పెట్టిర్రు. వాయమో ఇది దీనికి తగ్గట్టు పాలు కూడా దీనికి తగ్గట్టు ఇస్తుంది ఆ పాలు. పిండుకుంటాడు వారదింకుడు డైరెక్ట్ ఆడ విండుతాండు ఈడ విండుతాండు ఆడ పోతుండు పిండుతాండు పోతాడు. ఇంకెన్ని లీటర్లు వెళ్తాయి పాలు అయితే చూడు. ఇవి చిన్న ఉన్నట్టున్నాయి అవి ఇట్లా పిల్లలు ఉన్నట్టున్నాయి అవి ఇట్లా పిల్లలు ఉన్నట్టున్నాయి ఇవన్నీ. ఉందా ఏమన్నా ఉందా తినేటిది గడ్డి ఇట్లా ఉందా? దెంగి తింటా నేను గడ్డి మొత్తం దెంగి తింటా నేను చెప్తున్నా. వచ్చినా అంటే లవణ నేను ఏం కూడా అయినా గడ్డి మొత్తం దెంగి తింటా. ఇది వచ్చి ఓడిసేటట్టుంది నాయన. అన్న విండేసిండు అటు తీసుకోతాండు మళ్ళా. చూడు ఇట్లుంది ఫామ్ అయితే. ఇట్లకు ప్లస్ పాయింట్ ఏంటంటే పంకలు పెట్టిరు మంచిగా ఈగలు రాకుండా. గడ్డి కుప్పాలు చూసిరుగా మొత్తం. ఈ గడ్డి ఎడికే పట్టుకొస్తారో మరి కొంకొస్తారు కావచ్చు గడ్డి. కొంకొచ్చినా ఇది ఏడ దొరుకుతుంది అసలు ఎక్స్పోర్ట్ చేస్తారా మరి ఎట్లా తెలియదు కానీ గడ్డి అవుతుంది వీళ్ళకు మంచిగా. ఇంకా అక్కడ కూడా ఇంకేమో ఉన్నాయి మొత్తం వేరే. ఇటు అవతల కూడా మస్తు ఫామ్లు ఉన్నాయి. ఇది ఒకటే కాదు ఏడికి అత్త ఇట్లా మస్తు ఫామ్లు ఉన్నాయి. అన్నీ చూడిసి తిరుగుర్రి ఆరామ్సే మంచిగా. కిరాకంటే కిరాక్ అనిపిస్తుంది మీకు కూడా. మీ ఫ్యామిలీతో రారి మస్తు అంటే మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మిషన్ పెట్టి డైరెక్ట్ వెళ్తాయి పాలు డైరెక్ట్ డబ్బులో ఇలా నించుతో చూసిరుగా ఎంత ఆర్గానికో. మొత్తం పాలు నురుగు ఇప్పుడే పోసి పెట్టిండు. జస్ట్ ఇప్పుడే పోసి పెట్టిండు పాలు. ఓన్లీ పాల అమ్మి పాలు తింటారు. పిసుకుతారో అమ్ముతారు ఏముంది. మళ్ళీ దాన్ని పట్టుకొస్తుండు మళ్ళీ దాన్ని వినడానికి. డస్ట్ పడుతుంది కదా. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. అడుక్కున్నాడు ఏం లేదు. కడుక్కో చెట్టు. మీ అక్కకి ఇది ప్రాబ్లము, నాకు తిన్నడు ప్రాబ్లము. సేమ్ ఇక్కడ మా డేట్స్ సేమ్ అంటారు. అక్కడ బీరకాయలు ఎండిపోయినాయి. ఎండాకాలం వచ్చినాం మేము మంచిగా ప్రాపర్ వింటర్ లక్తే ఇట్లా మీకు పచ్చగా కనవాడు. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే ఫిషే. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న కుండిలా ఉంది. ఇందులో మొత్తం ఫిష్లు వేసారు. ఇప్పుడు అన్న చూపిస్తాడు చూడర్రి. మొత్తం జాలిలో పట్టుకుంటే అన్ని మొత్తం తీసి చూపిస్తాడు. మంచిగా ఫ్రెష్ ఫిష్లు మీకు కేజీకి 15 dirhamsే. మంచి ఫ్రెష్ మీకు కావాలనుకుంటే ఇట్లా వచ్చి కొనుక్కోర్రీడ. మీకు వాళ్ళు కట్ చేసి కూడా ఇస్తారు మంచిగా. అప్పటిదప్పుడే తీసి కట్ చేసి కూడా ఇస్తారు. చూడు ఎంత మంచిగా ఉన్నాయో. వాయమ్మో ఎవరు నాయనో కొట్టుకుంటానేగా ఇలా పడపడి. ఇలా నింపి పెట్టిరు మంచిగా. ఇలానే ఉంటాయి బతికి. మనకు కావాలనుకున్న ఇట్లా 15 dirhamsకి ఒక ఫిష్. అన్న 2 కోళ్ళను పట్టుకొస్తాను. మంచిగా దావా తీసుకుంటారు కావచ్చు అన్నలు. ఇప్పుడు అప్పుడప్పుడు కోసి పారదెంగుతాడు. దీని మిడకాయలు ఇడిసి పారదెంగుతాడు. ఇక్కడ చూసిరుగా బనానా చెట్లు ఎన్ని ఉన్నాయో. వాయమ్మో ఇక్కడ మొత్తం వేరే ఫీల్ వస్తుంది రా నాయన. బనానాస్ చూడురికి ఇక్కడ ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి బనానాస్ అయితే. అక్కడ చూసుకున్నట్టయితే అవ్వ ఏం ఫీల్ ఉందిరా నాయన. ఇక్కడ మనం ఇంటికాడ ఉన్నామా లేకుంటే ఇంకేనా ఉన్నావా నాయన? గడ్డిలా ఏందిరా ఇది చూసుకుర్రా. ఇక్కడ గొల ఇప్పుడే కాస్తుంది చూడు రే.
మొత్తం అరటి పండ్ల చెట్లే ఉన్నాయి. మొత్తం తెంపి పారదెంగినట్టున్నారు లంజోడుకులు. అబ్బా సీరికోవా. ఈడొక గోలు ఉంది, ఇది ఇప్పుడు ఇంకా చిన్న ఉంది దీనికన్నా, ఇప్పుడే కాస్తుంది. అబ్బా కళ్ళల్లో ఏమో ఉచ్చుకోయింది. పోనీ లౌడా ఇంత కిరాకు ఉంది ఫామ్. అసలు మొత్తం అరటి చెట్లే నాయన. ఇది అబుదాబియా ఇంకేమన్నా నాయన? కొత్త ఎక్స్పెరిమెంట్ ఎత్తుంది, ఎక్కి అవి తెంపుతుంది అట అక్క. చూడుర్రి ఎట్లా తెంపుతుందో చూద్దాం. అక్క ఏం చెప్తాను? తెంపు ఓవర్ యాక్షన్ చేస్తుంది. చూసిరా ఎంత ఓవర్ యాక్షన్. సినిమాలకు పంపించచ్చు. అక్క కాలు కడుక్కుంటుందట వట్టిగా. ఇప్పుడు వట్టిగా ఇంకేం కూడా కాలేదు. అక్క కాలు కడుక్కుంటుంది ఇప్పుడే. చూసిరా గడ్డి, మొత్తం గడ్డి తీసుకొచ్చిర్రు ఇంట్లో పెట్టడానికి. వాయమ్మా మస్తు ఫ్రెష్ ఉన్నా. నార్మల్ డేట్స్ ఎట్లుంటుంది అట్లా ఉంటాయి. మనకి లెమన్స్ ఇల్లు ఫ్రీగా ఇచ్చిళ్ళు మీదకి తెంపి. అన్నమైతే లెమన్ ఇంత పెద్ద ఉన్నాయి చూడురివే లెమన్స్. ఖతం అన్న ఏడకు పోయినా దొంగతనం చేసుడు, దొంగ కొడుకు దొరికింది. నిమ్మ పండురు ఎంత ముద్దుకున్నది జామ పండురు. అన్ని అన్నలైతే మనకు మంచి మంచిగా లెమన్స్ పెద్ద పెద్ద ఇచ్చిర్రు ఫ్రీగా. ఇవి మనకు మార్కెట్లో తీసుకుంటే ఇట్లా 20 అయితే 30 అవుతాయి దరమ్స్. సో చూసిరుగా మాకు పుక్కిట్లనైతే ఇవి ఇచ్చిర్రు. మేము మిల్క్ కూడా తీసుకున్నాం. జస్ట్ 10 dirhamsకే 1.5 లీటర్ బాటిల్ అయితే వస్తుంది మనకు మిల్క్. అండ్ ఫిష్ అయితే 15 dirhamsకి అట్లున్నాయి ఫ్రెష్ ఫిష్. ఇంకా హెన్స్ కూడా ఉన్నాయి. మన నాటుకోళ్ళు అయితే ఇంకా 120 dirhams 150 dirhams సైజ్ బట్టి ఉన్నాయి. ఆన్నే మనకు కోసి ఏమన్నా కూడా కోసిస్తారు. మీకు కావాలనుకుంటే ఇట్లా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకవేళ ఏం తీసుకోకుండా అని మంచిగా వచ్చి వట్టిగా చూడడానికి మంచిగా మీ ఫ్యామిలీతోని మస్తు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. కొంచెం సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలనుకుంటే మన పేజ్కి ఫటాఫట్ ఫాలో అయ్యి. మీరు స్పెషల్గా ఇక్కడికి రావడం అవసరం లేదు. మీరు అబుదాబి టెంపుల్ వచ్చినప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇది అబుదాబి టెంపుల్ నుంచి 4 kilometers ఉంటుంది. మస్తు నియర్ బై. ఇది దుబాయ్కి అబుదాబికి పోయే రూట్లో మిడిల్ ఉంటుంది. మీరు అబుదాబి టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఇక్కడికి కూడా విజిట్ చేయరు. స్పెషల్గా రావడం అవసరం లేదు. అట్లనే మేము బాబ్స్ హిందూ మందిర్ టెంపుల్ కూడా ఫుల్ వ్లాగ్ చేస్తున్నాం. టెంపుల్ అద్భుతాలు అందాలు అన్నీ చూపిస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే ఇట్లా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకైతే మస్తు అంటే మస్తు యూజ్ అవుతాయి. బాయ్ బాయ్.